మన మధ్యలోకి విచ్చేసిన వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వారికి ఈ పరిపూర్ణమైన సమయాన్ని సుధాకర్ గారి తరపున జాన్ మంగాచార్యులు గారి యొక్క దర్శనం, దేవునికి స్తోత్రం. ఆ దర్శనాన్ని ఉన్నటువంటి ఈ బృందానికి ఆయన పంచిపెట్టడం అనేది గొప్ప విశాల హృదయానికి సాదృశ్యం. అందరూ చెప్పలు కూడా దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. మరి వాస్తవంగా నేను కూడా అక్కడ పంచిపెట్టను, ఎందుకంటే మా ఊరు మాదే అనుకుంటాం తప్ప. మరి దైవజనుడు ఆయన దర్శనాన్ని, ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ విలువైనటువంటి ఆ విధానాన్ని మరి సహోదరులకు అపోలి టీంని స్థాపించడానికి దేవుడు వారికి గొప్ప హృదయం ఇచ్చాడు. ఆ విషయంలో వీళ్ళు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఆ మాట చెప్పమన్నాడు ఆయన గురించి చెప్పమంటలా. అయ్యగారిదే మాకు ఆ పంచిపెట్టారు, వారికి ఆ పేరు దక్కాల, దేవునికి మహిమ రావాలని కోరుతున్నాడు. మరొకసారి ఈ విలువైనటువంటి సమయాన్ని కలిగినటువంటి దైవజనుడు మనతో ఉన్నందుకు మరొకసారి దేవుని స్తుతిస్తూ మరి కరతాళ ధ్వనితో వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ పరిపూర్ణమైన సమయాన్ని దైవజనులకి ఇస్తూ ఉన్నాము. అందరూ శ్రద్ధగా వాక్యాన్ని విని దీవించబడాలని కోరుతున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైనటువంటి సభలలో పాలుపంపులు పొందటానికి ప్రభు కృప చూపారు, నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ఈ అద్భుతమైనటువంటి సభలకు అల్పుడనగు నన్ను ఆహ్వానించిన నా ఆత్మీయ శిలువ రక్త బంధువులు, మా హోలీ టీంలో ముఖ్య సభ్యులైన సుధాకర్ గారికి, వారి సతీమణి గారికి, వారి కుటుంబ సభ్యులకు, చెన్నై నుండి ఈ సభలకు విచ్చేసిన హోలీ టీం వారందరికీ, చెన్నై నుండి వ్యయ ప్రయాసలకు ఊర్చి ఈ సభలకు వచ్చిన దైవజనులకు, అలాగే సుధాకర్ గారి తండ్రి గారికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకెంతో ఇష్టమైనటువంటి దైవజనులు ప్రియులు మోజస్ గారు ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తున్నాను, వారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. వేదికపై ఉన్న అభిషక్తులైన దైవజనులందరికీ నిండైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి సంగీత సారథ్యం, వాయిద్య సహకారం అందిస్తున్న ప్రియులకు, చేరి వచ్చిన మీ అందరికీ నిండైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. శబ్ద యంత్రము ద్వారా వాక్యం విననై ఉన్న ఈ ప్రాంత వాసులకు, అలాగే మా సౌండ్ ఇంజనీర్ గారికి, విశేషంగా ప్రియులు కోటి గారికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా స్థానికంగా గొప్ప దైవజనులు, అభిషక్తులు, మా చెన్నై హోలీ టీం ఈ విధమైన సభలు నిర్వహించటానికి తగిన సహకారాన్ని, ఏర్పాట్లను దగ్గరుండి చూస్తున్నటువంటి ప్రియులైన దైవజనులు పాస్టర్ పిఎస్ రత్న దేవదాసయ్య గారికి ప్రభునామంలో ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులకు, దేవుడు వారికి అనుగ్రహించిన సంఘ సభ్యులందరికీ నిండైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ పూట మన ధ్యాన వాక్యంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి యోబు గ్రంథములో 6వ అధ్యాయంలో 9వ వాక్యం నేను చదువుతాను, మీరు తీసి చూడండి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి నిర్మూలము చేయునుగాక. ఈ వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేస్తాను. తరలో ఉంచి కన్నులు మూయండి, ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మాతో మాట్లాడండి. అల్పుడనగు నన్ను మీ నోటి బోరగా మీరు వాడుకోనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సర్వము పోయినా
శరీరమే కృళ్ళిన నా అనువారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైన అంతము ఏమైన ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీ కనిపిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీ కనిపిస్తాను. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. చేతులు నొప్పొచ్చే వరకు. ఆ మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైనా అది నాకు మేలే. నా మట్టుకై పుట క్రీస్తే, సావైనా అది నాకెంత మేలు. ఇదిగో దేవా ఉన్నానయ్యా, ఇదిగో దేవా ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీ కనిపిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీ కనిపిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీ కనిపిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీ కనిపిస్తాను. పోయిన శరీరమే కృళ్ళిన నా అనువారే వెలివేసిన సర్వము పోయిన శరీరమే కృళ్ళిన నా అనువారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైన ఆప్తులంతా శత్రువులైన అంతము వరకు సహించిన ఆయోగుల నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీ కనిపిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్న ప్రభువా నీ కనిపిస్తాను. నీ దయ వలనేనయ్యా నాకు ఉన్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. స్తోత్రం స్తోత్రం. పాత నిబంధన గ్రంథములో ఉన్న
39 పుస్తకాలలో 5 కావ్య గ్రంథాలు ఉన్నాయి. ఈ 5 కావ్య గ్రంథాలలో మొదటిది యోబు గ్రంథం. ఈ యోబు గ్రంథములో నుండి మనం ఒక్క వాక్యం చదువుకోవటం జరిగింది. ఈ వాక్యంలో మన బ్రతుకులకు ప్రయోజనకరమైన దివ్యమైన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. వాటిని మీకు తెలియజేసే ముందు యోబు గారిని గురించిన వివరాలు కొంత చెబుతాను, శ్రద్ధ కలిగి వినండి. బైబిలు గ్రంథములో ఉన్న గొప్ప భక్తులలో, ఉన్నతమైన వరసకు చెందిన భక్తులలో ఒక భక్తుడు యోబు గారు. యోబు గారిని గురించి 4 మాటల్లో చెప్పాలంటే, యోబు గారు దేవుని చేత పరిశోధింపబడ్డారు, సాతాను చేత శోధింపబడ్డారు, భార్య చేత బాధింపబడ్డారు, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడ్డారు. ఆ తరువాతే 2 దీవెన పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు అనొచ్చు, దైవ భక్తులకు కూడా బాధలు వస్తాయండి, శ్రమలు వస్తాయా అని. వస్తాయా అనే మాటకు జవాబు వస్తాయి, రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక అనే జవాబే లేఖనాన్ని బట్టి చెప్పగలం. ఎందుకంటే బాధలు కూడా మా బ్రతుకులకు గొప్ప బోధలే. మాకు కలిగే గాయాల్లో నుండి కూడా గేయాలు పుడతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దైవ భక్తులకు కూడా ఇబ్బందులు వస్తాయంటే వస్తాయి. కరోనా టైంలో అయితే ఒక ఆయన అడిగాడు, పాస్టర్లు కూడా చచ్చిపోతారా అన్నాడు. అదేంటి అలా అడిగా? మేమేమన్నా మరమనుషులమా అన్నాను. మేమన్నా మరమనుషులమా? మామూలు మనుషులమే. గొప్ప భక్తుడు, ఆధ్యాత్మిక జగత్తులో క్రైస్తవ మహర్షి, అపోస్తలుడైన పౌలు గారు కంటి జబ్బుతో బాధపడేవారని, గ్లకోమా అనేటువంటి ఒక వ్యాధి ఉంది పౌలు గారికి. గ్లకోమా అనే వ్యాధి, కంటి సంబంధిత వ్యాధి ఉంది. అది తగ్గల ఆయనకి, చనిపోయే వరకు ఆ వ్యాధితో ఉన్నాడే. మరి పౌలు గారు సామాన్యుడా? గొప్ప భక్తుడు. ఎంత గొప్ప భక్తుడు అంటే, ఆయన చేతి గుడ్డను ముడితే స్వస్థతలు వచ్చేవి. దేవునికి మహిమ కలుగునుగాక. పౌలు గారికి గ్లకోమా అనే వ్యాధి ఉందని చెప్పాను కదా, కంటి సంబంధమైన వ్యాధి. తెలుసా మీకు? కండ్ల కలకలు విన్నారా? కండ్ల కలకల వ్యాధి పూర్తిగా అలా ఉండిపోతే అదే గ్లకోమా. అది తగ్గకుండా ఉండిపోతే అది అంటే, ఒక మాటలో మీ తెలియట్లేక చెప్పాను. కళ్ళు పుసులు కట్టేస్తూ ఉంటాయి, కళ్ళు మంటలు పుడతా ఉంటాయి, కన్నులు ఎర్రబడిపోతాయి, కళ్ళ వెంబటి నీళ్లు కారుతా ఉంటాయి. అలాంటి గ్లకోమా అనే వ్యాధి ఉండేది పౌలు గారికి. అందుకనే చేతి రుమాలు ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకుని తుడుచుకునేవాడు. ఇలాగా కారుతున్న నీళ్లను ఇలా తుడుచుకునేవాడు. ఇలా తుడుచుకుని ఆ చేతి గుడ్డ అనుంది బైబిల్లో, దాన్నే చేతి రుమాలు అంటాం మనం. అలా పక్కన పెట్టేవాడండి. విశ్వాసంతో ఎవరు వచ్చి ముట్టినా వాళ్ళకి స్వస్థత కలిగేది. ఎంత అద్భుతం! అదేంటండి, ఆయన వాడిన చేతి రుమాలు ముడితే స్వస్థ వచ్చినప్పుడు ఆయనకి రాకపోవటం ఏంటంటే అంతే. అది దేవుడు అనుమతించారు. అది దేవుడే అనుమతించిన తర్వాత, అది దేవుని చిత్తమైన తర్వాత ప్రశ్నించటానికి మేమే సరిపోం కదా. నువ్వెవడవరా ప్రశ్నించడానికి? డొక్కులో గడివి అని అనాలని ఉంటుంది, కానీ అనలేం, బాధపడతారు కదా. కాబట్టి గమనించండి, ప్రార్థన చేశాడు అతను కూడా. దేవా, ఏమిటి నాకు ఈ బలహీనత? ఇంత పరిచర్య చేస్తున్నాను కదా దేవా, ఏంటి బలహీనత అని పౌలు గారు ప్రార్థిస్తే ప్రభు అన్నారు, నీ బలహీనతలో నా కృప నీకు చాలు అని. ఒక వ్యాఖ్యాత అంటారు, పౌలు గారు ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటించటం మొదలు పెట్టారో వెంటనే ఆ కంటి జబ్బు ఉండకుండా పోయేదటండి. ఎప్పుడైతే ఆమేనని ప్రసంగాన్ని ముగించారో మళ్ళా కళ్ళ వెంబడ నీళ్లు గారుతూ ఉండేట. అందుకనే కాబోలు సువార్త ప్రకటించకపోయినడల నాకు శ్రమ అంటూ, సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాదు అంటూ చెప్పారు ఆయన.
ఎంత అద్భుతమైనటువంటి దైవజనుడండి. ఆయనకి గ్లకోమా అనేటువంటి వ్యాధి ఉంది. మీరు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి పత్రికల్లో ఒక పత్రిక అయిన తిమోతి గారికి వ్రాయబడిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 12వ వాక్యం చదువుకోండి. తరువాత ఆ హేతువును బట్టి నేను ఈ శ్రమలను అనుభవించుచున్నాను అన్నాడు. అంటే పౌలు గారికి కూడా ఏమొచ్చాయి? శ్రమలు ఉంది కదా అక్కడ. ఆ హేతువును బట్టి, ఏమిటా హేతువు? దేవుడు నన్ను తన పని కొరకు పిలిచారు గనుక. అంతకుముందు ఇంకా అంటాడండి అదే అధ్యాయంలో, దేవుడు నన్ను రక్షించారు గనుక, దేవుడు నన్ను పిలిచారు గనుక, దేవుడు నన్ను ఏర్పరిచారు గనుక, దేవుడు నన్ను నియమించారు గనుక ఆ హేతువును బట్టి ఈ శ్రమలను నేను అనుభవించుచున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు గారంతటి మహాభక్తుడికి కూడా శ్రమలు వచ్చాయి. అరే, ఆయన చెబుతారు, కపట సహోదరుల వలన నేను మోసపరచబడితినంటాడు, దొంగల చేత దోచుకొనబడితినంటాడు. కనుక పౌలు గారంతటి మహాభక్తుడికి కూడా శ్రమలు వచ్చాయి. గ్లకోమా అనేటువంటి వ్యాధి వారికి ఉండేది. అయినా పరిచర్య ఆగలేదు, వాడబడటంలో తగ్గలేదు. స్తోత్ర. ముందుకు సాగిపోయాడు. అలు పెరగక వినుదిరగక ముందుకు సాగిపోయిన ఓ గొప్ప విశ్వాస వీరుడు, యోధుడు పౌలు గారు. కనుక వస్తాయి, భక్తులకు కూడా బాధలు వస్తాయి. కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారు కూడా కష్టాలు వస్తాయంటే ఎందుకురో, మేము మామూలు మనుషులమే, కానీ దేవుణ్ణి బట్టి మేము గొప్ప చేయబడ్డాం. స్తోత్రం. పౌలు గారు, బర్నబా గారు లూస్త్రా ప్రాంతం వెళ్ళినప్పుడు ఏమన్నారు? అపోస్తలుల కార్యముల గ్రంథం 1:14 చదువుకోండి. తర్వాత ఇప్పుడు గారు క్షమించాలి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయం 15వ వచనం చదువుకోండి. తర్వాత లూస్త్రా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలతో వీళ్ళు అన్నారు, అయ్యలారా, మీరు ఎందుకు ఎలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం కలిగిన నరులమే అన్నారు. అపోస్తలుల కార్యాలు 14:15 ఉంటుంది మాట. మేము మీలాంటి మనుషులమే అన్నారు. అంటే మేమేమి దేవుళ్ళం కాదు, దేవతలం కాదు, మేము మీలాంటి మనుషులమే అన్నారు. వాళ్ళే మామూలు మనుషులం మేమని చెప్పుకుంటే మేమెంత, మా బ్రతుకెంతండి? పౌలు గారే నేను మామూలు మనిషిని రూపం అంటాడు. ఏలియా గారి కోసం ఏముంది? యాకోబు గారి చేత పరిశుద్ధాత్మను రాయించారు కదా పత్రికా పాఠంలో. ఏలియా గారు మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడేనుంది. అంత గొప్ప భక్తుడే మామూలు మనుషుడని చెప్పబడింది. మరి మనమెంత, మన బ్రతుకెంత? మన బ్రతులకు బాధలు రావా? మీకు తెలుసా, ఎలీషా గారు ఎంతో గొప్ప భక్తుడు కదండి. ఆయన చనిపోయిన తరువాత ఆయనని సమాధి చేశారు కదా. ఆయన శరీరం శల్యాల రూపంలో మారిపోయినప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ సమాధిలో ఉంచి ఇలా తిరిగారో లేదో, ఎలీషా గారి శల్యములు తాకి శవం జీవంతో పైకి లేచింది. అలా పెట్టి తిరిగారు. నేను కూడా వస్తున్నా అన్నాడు వెంటనే. అంత గొప్ప భక్తుడండి ఎలీషా గారు. అతని శల్యాల్ని కూడా దేవుడు సాధనంగా, ఎముకల్ని కూడా సాధనంగా దేవుడు వాడుకున్నారు, అతని ఎముకల్ని. కానీ మీకు తెలుసా, ఎలీషా గారు జబ్బు చేసి బాధ నొంది చనిపోయారని. కనుక దయచేసి గమనించండి, భక్తులకు కూడా బాధలు వస్తాయి. మేమేం మన మనుషులం కాదు, మామూలు మనుషులమే. అర్థమవుతుందండి? రే, పాస్టర్ గారికి ఎలా వస్తే ఇంక మనమేంటిరా అనుకోకూడదు, మూర్ఖత్వం అవుతుంది. మేలిమి బంగారం మెలికి తిరిగినా దాని విలువ తరగదు. దైవజనుడు ఒకవేళ బాధలో ఉన్నా, సమస్యలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, వ్యాధితో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, దేవుని పాత్ర గనుక దేవుని పని ఆగదు. దేవునికి మహిమ కలుగును గాక. గుర్తుంచుకోండి దయచేసి, భక్తులకు కూడా బాధలు వస్తాయి. మరి యోబు గారికి రాలేదా? వచ్చినాయి కదండి. కనుక బాధలు వస్తాయి. మరి ఎలా వస్తాయంటే దాని వివరాలు కొన్ని మీకు చెప్పి తీరాలి. మన దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు మనల్ని పరిశోధించే దేవుడు. ఆయన మనల్ని పరిశోధిస్తారు. ఉదాహరణకి ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం చదువుకున్న తరువాత, ఆ సంగతులు జరిగిన తరువాత యెహోవా అబ్రాహామును పరిశోధించెను అనుంది. ఏ సంగతులు జరిగిన తరువాత?
కల్దీల ఊరు అనేటువంటి ప్రాంతంలో వసించేవారు అబ్రాహాము గారి యొక్క మొదటి పేరు అబ్రాము. కల్దీల ఊరు అనేటువంటి ప్రాంతవాసి అతను. కల్దీల ఊరు అనేటువంటి ప్రాంతంలో ఒక పూజారి గారి కుమారుడు తెరాహు గారు పూజారి. బొమ్మలు తయారు చేసుకునేవాడు, బొమ్మలు అమ్ముకునేవాడు కాదు. దీనిని గురించిన చారిత్రాత్మకమైన సత్యాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసాం, వీలైతే చూడండి. జాన్ మంగాచార్యులు అనేటువంటి పేరుతో ఉన్న ఛానల్లో ఉంటుంది. అబ్రాహాము గారిని గురించి చారిత్రాత్మకమైన సత్యాలని ఒక అంశం అది. కల్దీల ఊరు అనేటువంటి ప్రాంతంలో ఆనాటి కాలంలో ఊరు అనే రాజు 2 గుడులు కట్టించాడు. నన్నారు, నింగాళ్ అనేటువంటి బొమ్మలకు 2 గుడులు కట్టించాడు. చంద్రదేవుని, చంద్రదేవత బొమ్మలవి. కల్దీలు చంద్రారాధికులు గనుక 2 గుడులు కట్టించారు ఆ రాజు ఆ ప్రాంతంలో, ఊరు అనే ప్రాంతంలో. ఆ గుడులలో పూజారీ మణులు ఉండేవాళ్ళు. పూజారులు తమ తమ వంతుల చొప్పున వెళ్ళి నిత్య పూజా విధానాన్ని జరిగించి నైవేద్యం పెట్టి రావాలి. అలా తమ తమ వంతుల చొప్పున నన్నారు గుడిలోనికి వెళ్ళి నిత్య పూజా విధానాన్ని జరిగించి నైవేద్యం పెట్టి వచ్చేటువంటి పూజారుల వంతుకు చెందిన ఒక పూజారి తెరాహు. ఆ తెరాహు గారి కుమారుడే అబ్రాము. ఈ అబ్రాము గారిని సర్వశక్తి కలిగిన దేవుడు దర్శించారు, అతనితో మాట్లాడారు, అతన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పారు. నేను చూపెట్టేటువంటి ప్రాంతమునకు వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపించారు. దేవుని మాట ఆలకించిన అతను తన ప్రాంతాన్ని విడిచి ప్రయాణం మొదలుపెట్టాడు. దేవుడు అతన్ని పిలిచి ఏర్పరిచి ఆ ప్రాంతం నుండి వేరుపరిచి ఓ గొప్ప జనాంగానికి మూల పురుషుడుగా నియమించి అతని పేరు మార్చి అతని తీరు మార్చి అతనికి ఇవ్వవలసినవన్నీ క్రమంగా ఇస్తూ వాగ్దాన పుత్రుని కూడా దేవుడు అతనికి దయచేశారు. స్తోత్ర. ఈ సంగతులన్నీ జరిగిన తరువాత దేవుడు అబ్రాహాము గారిని పరిశోధించినట్లుగా ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో ఉంది. దేవుడు ఎందుకు పరిశోధిస్తారో తెలుసా తన భక్తుల్ని? ఒకటి, అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు. నీ మనస్సు దేవుని పైన ఉందా లేదా? నీ లక్ష్యము దేవుని పైన ఉందా లేదా? నువ్వు నిజముగా పరిపూర్ణమైన భయభక్తులు కలిగి ఉన్నావా లేదా తెలుసుకోవటానికి దేవుడు తన భక్తుల్ని పరిశోధిస్తారు. నెంబర్ 1 పాయింట్ అది. అన్నీ ఇచ్చి పరిశోధిస్తారు. రెండవది, ఇంకా ఎన్నో నీకు అనుగ్రహించటానికి పరిశోధిస్తారు. మూడవది, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి, మన విశ్వాసానికి మెరుగులద్దటానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారు. బైబిల్ చెబుతున్న మాటలు ఇవి. అబ్రాహాము గారిని దేవుడు పరిశోధించారు, అన్నీ ఇచ్చి పరిశోధించారు. అతని లక్ష్యము, అతని ప్రేమ, అతని దృష్టి, భయభక్తులు దేవుని పైన ఉన్నాయా లేవా తెలుసుకోవటానికి అన్నీ ఇచ్చేసి పరిశోధించారు అబ్రాహాము గారిని. అందుకనే ఆ సంగతులన్నీ జరిగిన తరువాత యెహోవా అబ్రాహామును పరిశోధించినని లేఖనం చెబుతోంది. దేవుడు పరిశోధిస్తే ఈ పరిశోధనకు అతడు నిలిచాడు, ఈ పరిశోధనలో అతడు గెలిచాడు. దేవుని వద్ద నుండి మంచి కితాబు పొందుకున్నాడు. ఇప్పుడు నీవు దేవునికి భయపడేవాడు అన్న సంగతి తెలుస్తుంది నాకు, తీసుకుపో నీ కుమారుణ్ణి అని అతనికి మారుగా గొర్రె బలయ్యేటట్లుగా దేవుడే ఏర్పాటు చేసి, ఇస్సాకు గారిని బలి ఇవ్వకపోయినా ఇచ్చినట్లుగానే దేవుడు విశ్వాసాన్ని బట్టి స్వీకరించి ఇస్సాకు గారిని అబ్రాహాము గారికి ఇచ్చి పంపించేశారు దేవుడు. స్తోత్రం. అందుకని హెబ్రీ పత్రికలో బలి ఇచ్చినట్లుగా రాయబడి ఉంటుంది, ఇవ్వకపోయినా. దయచేసి గమనించండి, పరిశోధనకు నిలిచి గెలిచాడండి అబ్రాహాము గారు. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు పరిశోధిస్తారు, మన దేవుడు పరిశోధించే దేవుడు. అవసరమైతే మనకు పరిశోధనా కాలం రాకపోతే దేవుణ్ణి అడగాలి, దేవా నన్ను పరిశోధించండి అని. 139వ కీర్తనలో దావీదు గారు అడిగినట్లుగా మనం అడగాలి, దేవా నన్ను పరిశోధించు అన్నాడండి దావీదు గారు. అలా మనం కోరుకోవాలి, ఎందుకంటే దేవుని పరిశోధన మనకు మేలు. అన్ని ఇచ్చి పరిశోధిస్తారు దేవుడు. స్తోత్రం. రెండవది, ఇంకా ఎన్నో నీకు అనుగ్రహించటానికి పరిశోధిస్తారు.
మీరు ఆదికాండ గ్రంథంలో 24వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకోండి. తరువాత అక్కడ ఈ విధంగా ఉంటుంది: అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, యెహోవా అబ్రాహామును అన్ని విషయములలోనూ ఆశీర్వదించెను అని ఉందండి. వింటున్నారా? అన్ని విషయాల్లోనా? కొన్ని విషయాల్లోనా? అన్ని విషయాల్లో. అంటే కొరత కొదువ లేని సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని అబ్రాహాము గారికి దేవుడు అనుగ్రహించారు. స్తోత్ర. ఇక ఇది ఉంది ఇది లేదు అనటానికి వీలు లేకుండా ఆశీర్వదించి ఎంత గొప్ప చేశారండి అబ్రాహాము గారిని దేవుడు. ఏం నేర్చుకుంటున్నాం ఇక్కడ అంటే, ఒకటి, అన్ని ఇచ్చి దేవుడు అతన్ని పరిశోధించారు. 2, పరిశోధన తర్వాత ఆయనకి ఇంకా ఎన్నో దేవుడు అనుగ్రహించారు. స్తోత్రం. అందుకనే చెబుతున్నా, అన్ని ఇచ్చి దేవుడు పరిశోధిస్తారు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి దేవుడు పరిశోధిస్తారు. యోబు గారిని కూడా అంతేగా, అన్ని ఇచ్చి దేవుడు పరిశోధించారు, ఏమీ లేకుండా చేసి. అవునా కదండి? అన్ని ఇచ్చి దేవుడు పరిశోధించటమే కాకుండా పరిశోధనకు అతను నిలిచేసరికి ఇంకా ఎన్నో రెండంతలుగా దేవుడు అతనికి అనుగ్రహించారు. స్తోత్ర. మన దేవుడు పరిశోధిస్తారు, అన్ని ఇచ్చి పరిశోధిస్తారు, ఇంకా ఎన్నో ఇవ్వటానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారు. ఈ రెండు క్లియర్ కదా మీకు? రైట్. ఇప్పుడు మూడవది ఏమిటంటే, మన విశ్వాసాన్ని మెరుగుపరచటానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారండి. ఇది కూడా ఉంది. అపోస్తలుడైన పేతురు గారు ఆత్మపూర్ణుడై సంఘానికి వ్రాసిన పత్రికల్లో ఒక పత్రిక అయిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకోండి తర్వాత, ఇప్పుడు కాదు. అక్కడ ఉన్న వృత్తాంతం చెబుతా మీకు. ఎందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. ఎందుకంటే నశించిపోవు సువర్ణ అగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శ్రమలకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు అది కారణమగునంటాడు భక్తుడు. అక్కడ ఉంటాయి, మిక్కిలి ఆనందించుచున్నారు. ఎందును బట్టి ఇది వరకు చీకటిగా ఉన్న మీరు ఇప్పుడు వెలుగుగా మార్చబడ్డారు గనుక ఆనందించుచున్నారు. ఇది వరకు చీకటిలో ఉన్న మీరు దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు గనుక ఆనందించుచున్నారు. ఇది వరకు పాపభూయిష్టమైన స్థితిలో పడి కొట్టిమిట్లాడిన మీరు ప్రభు రక్తంలో కడుగబడి పరిశుద్ధులయ్యారు గనుక మీరు ఆనందించుచున్నారు. ఒకప్పుడు లోకస్తులుగా ఉన్న మీరు ఇప్పుడు సంఘస్థులైనారు గనుక ఆనందించుచున్నారు. ఒకప్పుడు అన్యులుగా ఉన్న మీరు ఆశీర్వాదకరమైన గుంపులో చేర్చబడ్డారు గనుక మీరు ఆనందించుచున్నారు. ఇందును బట్టి మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అంటే అక్కడ పెద్ద హాని. ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి, చెప్పండి, దేనిని బట్టట? అవసరం లేకుండా కదా, అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. ఎంతకాలం అండి? కొంచెము కాలము. కొంచెం కాలం, ఎక్కువ కాలం కదా. నేను పరిచర్యలోకి వెళ్ళినప్పుడు అండి, అంటే దెబ్బ తినేసి 6 మిగిలిన సంఘంలోనికి పరిచర్యకు పంపబడ్డాను. నేను 6 మిగిలారు. సరే, ఈడేదో 4 మాటలు మంచిగా చెప్తారని పంపారు నన్ను. వెళ్ళా. దేవుని మహాకృపను బట్టి 6 నెలల్లోనే ఏమండి 35 మంది అయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. వృద్ధి నొందుతోంది సంఘం మెల్లగా. అయితే వాళ్ళకి అనిపిస్తుంది కదా, మళ్ళీ లైన్ అయిపోయింది సంఘం, మళ్ళీ మన సంఘం మన చేతుల్లోకి వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటారు కదా. ఆ విషయాన్ని ఇండైరెక్ట్గా వ్యక్తం చేస్తుంటే అర్థం చేసుకోలేకుండా ఎందుకుంటాను. నేను బైబుల్ని పుస్తకాలనే కాదు మనుషుల్ని కూడా చదువుతాను. నాకు తెలీదా? పైగా మనం 20లో 60. నా 19వ ఏట నుండి ప్రసంగికుడు. నేను ప్రసంగికుడిగా నా ప్రయాణం మొదలుపెట్టి ఇది 23వ సంవత్సరం. ఎన్ని సభలు, ఎన్ని వేదికలు, ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు దేవుని కృపను బట్టి తెలియకుండా ఎందుకుంటుంది? అప్పట్లోనే గ్రహింపు ఉండేది నాకు. పిచ్చోండేం కాదు కదా. లోకంలో ఉన్నప్పుడు పిచ్చోండేమో, వెర్రివాడినేమో. మరి దేవుడు నన్ను ఎన్నుకున్నాక పిచ్చోండి కాదుగా నేను. ఎందుకంటే జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి కదా ఈ అభాగ్యుడిని దేవుడు ఎన్నుకున్నది. కాబట్టి వెరితనంగా ఎందుకుంటాం? గ్రహించేసి మీ తెప్పాల మీరు తీసుకోండి, మీ దుకాణం మీరు
స్వీకరించండి రా బాబు అని చెప్పి ఆ ఊరు నుండి వెళ్ళిపోవటానికి ప్రార్థన చేసుకుని అన్నీ సర్దేసుకున్నాం. తెల్లారే ప్రయాణం వెల్వడం అనే ప్రాంతం వెళ్ళిపోవాలి పరిచర్యకి. ఎందుకంటే కష్టకాలం అనేది జీవితంలో ఎప్పుడూ వస్తుంది. వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం మొదలు పెట్టేశాం. ఆల్రెడీ అక్కడ ముస్లిమ్స్ కుటుంబం నుండి ప్రభువుని నమ్ముకుని నమ్మకంగా ఉన్న ఒక ఫ్యామిలీ సభ పెట్టించారు. అప్పట్లో ఒక అన్యుల ప్రాంతంలో సభ పెట్టిస్తే ఒక ఐదు మంది రక్షణ పొందారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తల్లా, ఎవరన్నా వచ్చి ఇక్కడ సేవ చేస్తే బాగుండని చూస్తున్నారు. ఆ మాట వాళ్ళు చెప్పి అక్కడ మీకు ఇబ్బంది అయింది కాబట్టి బాబు ఇక్కడ వచ్చేయండి మా దగ్గరికి అన్నారు. ఒక ఇల్లు చూశారు, 4 రోజులు సరిపడా సరుకులన్నీ కొనిపెట్టారు. మా కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. తెల్లారి ప్రయాణం. ఈ రాత్రి మళ్ళా ప్రార్థన చేసుకుంటున్నాం మేము. మన నిద్రకు ఉపక్రమించే ముందు ప్రార్థన చేస్తాంగా. ప్రార్థన చేసుకుంటే ప్రభు మాట్లాడారు నాతో, నా చిత్తం లేకుండా నువ్వు ఈ ఊరు రాలేదు. ఎందుకంటే నశించిపోవు సువర్ణమగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా అంటాడు. నశించిపోవు సువర్ణం అంటే బంగారం నశించిపోవటం ఏంటంటే కళ తప్పిపోవటం. బంగారపు వస్తువుల్ని వాడుతూ ఉంటారు కదా, చాలా నేను వాడలేండి, వాడుతూ ఉంటారు కదా. వాడుకలోకి పెట్టిన తర్వాత వాడుతున్నప్పుడు ఏమవుతుంది, కొన్నాళ్ళకి మస్టు పట్టి కళ తప్పిపోతుంది. ఆ తళుకు జలుగులు పోతాయి, కళావిహీనంగా తయారవుతుంది బంగారం. అప్పుడు ఏం చేస్తాం? ఛీ అని పెంటలో పడేస్తామా? పెంట కుప్పలో వేస్తామా? కాదు, స్వర్ణకారుని వద్దకు తీసుకువెళ్తాం. ఆ స్వర్ణకారుడు ఆ బంగారపు వస్తువులను తీసుకుని వాటిని ఏ లిక్విడ్స్లో వేయాలో వాటిలో వేసి, ఆ తర్వాత వాటిని ఎలా కాల్చాలో అలా కాల్చి వాటికి పట్టిన మస్టుని తొలగించి మరలా తిరిగి పూర్వ వైభవం ఆ బంగారు వస్తువులకు వచ్చేలా చేస్తాడు. తళుకు జలుగులతో అవి జిగేల్మంటాయి, అవునా కదండి? అచ్చం అలాగే బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము అన్నారండి. నశించిపో సువర్ణమగ్ని పరీక్ష వల్ల శుద్ధీకరింపబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు. అంటే మనం కలిగి ఉన్న విశ్వాసం బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం. బాగా వినండి, మనం కలిగి ఉన్న విశ్వాసం బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం. కాబట్టి బంగారంతో మనకు పని లేదు, పెట్టండి. నేను చెప్పండి, బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం మన దగ్గర ఉన్నప్పుడు ఇక బంగారంతో మనకు పని, గట్టిగా చెప్పండి, బంగారంతో మనకు పని లేదు అన్నారు. కాబట్టి వెళ్ళేటప్పుడు కానుకలు సంచులు వేసి వెళ్ళిపోండి. మీరే అన్నారు కదా, ఏం పర్లేదు, కంగారు పడకండి, జడుసు చేస్తారు కొంతమంది, మామూలుగా చెప్తున్నా. కనుక బంగారము కంటే అమూల్యమైన విశ్వాసం మనం కలిగి ఉన్నాం. ఈ విశ్వాసానికి కూడా బంగారానికి ఎలా మస్టు పడుతుందో విశ్వాసానికి కూడా మలినం పడుతుంది. ఈ మలినమే అపనమ్మిక, అవిశ్వాసము అనేటువంటి మస్టు పడుతుంది మన విశ్వాసానికి. అలా కూడా పట్టుద్ది అంటారేమో. చెబుతా, నాకు 100 ఏళ్ళు, మా ఆవిడికి 90 ఏళ్ళు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది నా భార్యకి, ఇక మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. కానీ దేవుడు ఎప్పుడు మాతో అంటున్నారు, మీకు కుమారుడు పుడతాడు, మీకు సంతాన భాగ్యం ఉంది అని. ఊరికే మా ముసలి కన్నీళ్లను తుడవటానికి దేవుడు అలా అంటున్నాడు. మమ్మల్ని ఓరడించడానికి దేవుడు అలా అంటున్నాడు. మాకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అబ్రాహాము గారు నవ్వారు. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదువుకోండి. తరువాత ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రాహాము గారు నవ్వాడు. ముందు అసలు ఎప్పుడు చూసినా శారమ్మ నవ్వింది అని ఆవిడ మీద విరుచుకుపడిపోతూ ఉంటారు చాలా మంది. అసలు ముందు నవ్వింది మన నాన్నే. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రాహాము గారు. నాన్నే నవ్వాడు ముందు. ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రాహాము గారు నవ్వాడు. ఆ నవ్వుకు అర్థం ఏమిటి? ఇక మాకు పిల్లల పొట్టరో అని తన మనసులో అనుకుని నవ్వాడు. 18వ అధ్యాయంలో శారా గారు నవ్వింది. అప్పుడు ప్రభు అన్నారు, శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో మీ ఆయన ఏదో నవ్వాడు, పోన్లే నేను ఊరుకున్నాను. ఆ విషయాన్ని అలుసుగా తీసుకుని 18వ అధ్యాయంలో నువ్వు కూడా నవ్వుతావా అన్నట్లుగా శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిరికి ఈ కాలం మరలా ఈ రోజులు వచ్చేసరికి నిర్ణయ కాలమందు నీ కవిగిటవు
కుమారులు ఉంటారని దేవుడు చెప్పారు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అబ్రాహాము గారు నవ్వుకి శారా గారు నవ్వుకి అర్థం ఏమిటి? ఇక మాకు పిల్లలు పుట్టరు అని నవ్వారు. అంటే వాళ్ళ విశ్వాసానికి ఏం పట్టింది? అపనమ్మిక అనే మస్టు పట్టిందా లేదా? అంటే పట్టుద్దా లేదా? అదనమాట. అరే, వాళ్ళ విశ్వాసానికే మరణం పట్టినప్పుడు మనం ఎంత, మన బ్రతుకెంత? మన విశ్వాసానికి కూడా మస్టు పట్టుద్ది. ఆ మస్టుని తొలగించటానికి దేవుడు మనల్ని పరిశోధిస్తారు. స్తోత్ర. అందుకు ఎందుకంటే అంతకుముందు అంత దారుణమైపోయింది అతని శరీరం. 17 రకాల లక్షణాలు కలిగిన వ్యాధి వచ్చింది అతనికి. సాతానుగాడు ఆ విధంగా శోధించాడు యోబు గారిని. 1, దేవుడు పరిశోధించారు. 2, సాతానుగాడు శోధించాడు యోబు గారిని. 3, భార్య బాధించిందండి. భార్య అంటుంది ఒకసారి వచ్చి ఆయన దగ్గరికి అందండి, ఎందుకు ఈ బ్రతుకు, దేవుణ్ణి దూషించి చచ్చిపా అంది. ఏమండి, ఏ భార్య అయినా భర్త యొక్క చావును కోరుకోవచ్చా? భర్త ఎవరండి? భార్యకు శిరస్సు కదా. ఇప్పుడు భర్త చనిపోయాడంటే నీకేం పోయినట్లు? శిరస్సు పోయినట్లు. శిరస్సు పోయిందంటే నువ్వు ఎవరివి? మొండానివి. ఎందుకు ఆ మొండి బ్రతుకు నీకు? ఎందుకు ఆ మొండి బ్రతుకు? పెద్దవాళ్ళు అంటారు, సచ్చోడో పుచ్చోడో భర్త ఉండాలి, లేదంటే వేరే చేతుల మీద పడతాయి అంటారు పల్లెటూళ్ళలో. అవునా కదండి? ఎంత జాగ్రత్తగా ఉండాలి, లోకు అయిపోతావు కదా భర్త లేకపోతే. భర్తనే వీడికి సామైనా రావట్లేదని, వీడి చస్తే బాగుండని, వీడినేది గుద్దట్లేదని, వీడికి పోయే కాలం రావట్లేదని తిట్టేటువంటి భార్యలు కొంతమంది లోకంలో లేరా? వ్యాధిగ్రస్తపు మంద. తప్పండిది. యోబు భార్య వంటి భార్యగా ఎవరు ఉండకూడదు. చాలా చెడ్డది ఆవిడ. భర్త చావును కోరుకుందని అంతకంటే నీచమే ఉంటుంది. అన్నీ బాగున్నప్పుడేమో ఆహా ఓహో అని ఆవిడ, అన్నీ పోయిన తర్వాత ఏమంటుంది? చచ్చిపోమంటుంది. చావు అంది. కొట్టి కట్టి ఉప్పుటేరులో ఊరబెట్టేస్తాం మనమైతే ఆ మాట అంటే మళ్ళీ. కానీ యోబు గారు ఏమన్నాడు తెలుసండి? మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు అలా మాట్లాడొద్దు అన్నాడండి. కలుగుతున్న బాధను పంటి బిగుమున భరిస్తూ, కారుతున్న కన్నీళ్లను కనురెప్పల మాటున ఆపేస్తూ, గుండె కోతకు గురవుతున్న ఆ పెయిన్ భరిస్తూ, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడవద్దని పలికాడండి. ఎంత గొప్ప భక్తుడు అతను. భార్య బాధించింది అతన్ని. ఈటలాంటి మాటతో పొడిచి బాధించింది. కత్తిపోటు వంటి మాటతో గుచ్చేసింది. ఆ తర్వాత స్నేహితులు ఏమన్నా తక్కువ? వాళ్ళు తోటాల్లాంటి మాటలతో గాయపరిచారు యోబు గారిని. స్నేహితులు బాధించారు యోబు గారిని. మీరు గమనిస్తున్నారా? ఇబ్బంది పరిచారు స్నేహితులు. దేవుని చేత పరిశోధింపబడ్డారు, సాతాను చేత శోధింపబడ్డారు, భార్య చేత బాధింపబడ్డారు, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడ్డారు యోబు గారు. అంటే 4 బడులు చదువుకుని 4 బడులు దాటాడు అతను. లెక్కెడతారా? దేవుని చేత పరిశోధింపబడి, సాతాను చేత శోధింపబడి, భార్య చేత బాధింపబడి, స్నేహితుల చేత ఇబ్బంది పరచబడి. ఎన్ని బళ్ళు? జీవితంలో ఎదురయ్యే బళ్ళి. యోసేపు గారైతే 7 బడులు దాటాడు. మామూలుడు కదే. అన్నల చేత కొట్టబడి, గోతులు నెట్టబడి, ఇష్మాయిలను వ్యాపారస్తులు కమ్మివేయబడి, పోతీఫరు ఇంట్లో పని కుదర్చబడి, పోతీఫరు భార్య చేత శోధింపబడి, నీలాపనింద మోపబడి, చెరసాలలో పెట్టబడి. ఈ 7 బడులు దాటిన తరువాతే రాజు తర్వాత రాజంతటి వాడై 2వ రథం మీద ఊరేగాడు యోసేపు గారు ఐగుప్తులో. యోసేపు గారు 7 బడులు దాటి 2వ రథం మీద ఊరేగితే, యోబు గారు 4 బడులు దాటి 2 దీవెన పొందుకున్నారు. స్తోత్ర. అక్కడ 2వ రథం అయితే ఇక్కడ 2 దీవెన. జీవితంలో ఎవరి స్థాయికి తగ్గ బడులు వాళ్ళకి ఎదురవుతాయి. ఆ బడులన్నీ దాటాలి. దేవుడిచ్చే మణులను మనం పొందాలి. స్తోత్ర. బడులు దాటితే మణులు మనకు దగ్గరవుతాయి. శ్రమల ఉపకారము, శ్రమలే హారము, శ్రమలు క్రైస్తవాత్మలకు అలంకారం అంటారు ప్రార్థన, దర్శన, పట్టుజలతారు ముంగమూరి దేవదాసయ్య గారు. నిందకి 100, అవమానానికి ఆభరణము, అనుగ్రహించే దేవుడు మన దేవుడు అన్నారు ఆ భక్తుడు. స్తోత్ర. శ్రమల వెనుక మనకు సిరులున్నాయి. శ్రమల వెనుక మనకు సిరులున్నాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారు పలు హింసలు పొందుదురని లేఖనమే చెబుతోంది.
కనుక ప్రియ స్నేహితులరా, దేవుని పరిశోధనైన, సాతాను శోధనైన, ఇంటి వారి బాధ అయినా, స్నేహితుల ఇబ్బంది అయినా నిలిచి గెలిస్తే మనకు దీవెన ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. నీకు తెలుసు నిలిస్తే ఫలిస్తాం, జ్వలిస్తాం, గెలుస్తామని. కానీ కొంతమంది లోకస్తులు ఏమనుకుంటారో తెలుసా? నువ్వు బాగా బతికి తర్వాత బాధల్లో ఉంటే వీళ్ళ దేవుడు ఏం చేశాడురా, ఏంట్రా ఇలా అయిపోయింది ఏంట్రా అంటాడు. అప్పుడు మనం వాళ్ళ కళ్ళకి ఎలా కనపడతాం? పిచ్చోళ్ళ కనపడతాం. మీకు తెలుసా భక్తులు కొన్నిసార్లు పిచ్చోళ్ళ కనపడతారని? మీరు 34వ కీర్తన పై విలాసాన్ని చదువుకున్న తర్వాత, ఇప్పుడు కాదు, ఆ పై విలాసం చదివితే దావీదు గారంతటి మహాభక్తుడు వెర్రి పట్టిన వాడిలా ప్రవర్తిస్తే తోలివేయబడ్డాడనే వివరణ ఉంటుందండి. ఏమండి, శత్రువులు ఉన్న స్థావరానికి అనుకోని విధంగా వెళ్ళారు. కొన్నిసార్లు దైవ భక్తులు అనుకోకుండా చిక్కుల్లో పడతారు. దావీదు గారు కూడా అనుకోకుండా శత్రువు కోహంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక తెలిసింది శత్రువులు చుట్టుముట్టేశారు మనల్ని. ఒక్కడే ఉన్నాడు దావీదు గారు. దేవుడు సమయోచితమైన జ్ఞానం ఇచ్చారు. ఎందుకంటే మౌన ప్రార్థన చేశారు దావీదు గారు. మీకు తెలుసా కొన్నిసార్లు గట్టిగా బయటికి ప్రార్థన చేయలేని పరిస్థితి వచ్చేస్తుంది జీవితంలో. మాటలు రావు. అదిగో అక్కడ గట్టిగా అరిచి చేయటానికి లేదు, ఎలుగెత్తి చేయటానికి లేదు. ప్రార్థన మనోనిదానంతో మనఃపూర్వకముగా మౌనంగా ప్రార్థన చేశారు దావీదు గారు. దేవా, అనుకొనని విధంగా చిక్కుల్లో పడ్డాను, శత్రువులు ఉన్న స్థావరానికి వచ్చాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా, నీవు కలుగు చేసుకోవాలయ్యా అని మౌన ప్రార్థన చేశారు దావీదు గారు. గొప్పతనం ఏంటంటే మన దేవునికి ప్రపంచంలో ఉన్న ప్రతి భాష తెలుసు. ఎందుకంటే ఆయన కలుగజేసిన భాషలే కదా ఇవి. కానీ ఆయనకి తెలియని ఒక భాష ఉంది. ఆ భాషే అబద్ధం. అది సాతానుగాడి భాష. అబద్ధం అనే భాష ఆయనకి రాదు. కానీ మిగతా అన్ని భాషలు ఆయన కలుగజేశారు కదా. ఆయనకి అన్ని భాషలు తెలుసు. ఆఖరికి మౌన భాష కూడా దేవునికి అర్థమవుతుంది. స్తోత్ర. మౌన భాష కూడా అర్థమవుతుంది. కనుక మౌనంగా ఈయన ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబిచ్చారు. సమయోచిత వాడిలా ప్రవర్తించేసరికి, ఒరేయ్ దావీదురా, ఏంటి గొలియాతు తలకాయ నరకుండానా? పిచ్చి పట్టేసింది, వెర్రోడైపోయాడు రా, తోలేయండి అని తోలేశాడు. మూతి తుడుచుకుని 34వ కీర్తన రాశాడు. ఆ కొద్దిసేపు శత్రువులకు దావీదు గారు ఎలా కనపడ్డాడు? వెర్రోళ్ళగా, పిచ్చోళ్ళ కనపడ్డాడు. కానీ ఇప్పుడు చెప్పండి, అసలు పిచ్చోళ్ళు ఎవరు? శత్రువులే అసలు పిచ్చోళ్ళు. దైవ జనులను, దేవుని బిడ్డల్ని పిచ్చోళ్ళు అనుకునే వాళ్లే పిచ్చోళ్ళు ఒక రోజుకి. అరే రోదే గారిని ఏమన్నారు? పిచ్చిదానా అన్నారు, అనలేదండి? కానీ అసలు పిచ్చోళ్ళు ఎవరు? ఆ తోటి వాళ్ళు అసలు పిచ్చోళ్ళు అయ్యారు. కనుక దైవ భక్తులు, భక్తురాండ్రులు కొన్నిసార్లు ఎలా కనపడతారు? పిచ్చోళ్ళ కనపడతారు. ఏం పర్లేదు. పౌలు గారు అంటారు, వెర్రివారమా? అవును, వెర్రివారమే అన్నాడు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. అనుకోండి. కానీ భక్తులను పిచ్చివాళ్ళు అనుకునే వాళ్ళే ఒక రోజున పిచ్చోళ్ళుగా నిలిచే రోజు రాబోతోంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప చేస్తారు. 2005వ సంవత్సరంలో మందిరం కొందామని ఇలాగే చక్కగా మేము, అక్కడ యోసేపు గారికి ఏమిటి 2వ రథం అయితే, ఇక్కడ ఈయనకి ఏమిటి చెప్పండి? 2 ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే 2 ఆశీర్వాదాన్ని యోబు గారు పొందక ముందు, ఇంకా బూడిద గుంటలో కూర్చుని ఉన్నప్పుడు, ఒళ్ళంతా పుళ్ళుతో రసికారుతున్నప్పుడు, చెల్ల పెంకులతో తన శరీరాన్ని ఇలా అనుకుంటున్నప్పుడు, దయనీయమైన పరిస్థితిలో, దరిద్ర స్థితిలో యోబు గారు ఉన్నప్పుడు, అంత భయానకమైన పరిస్థితిలో ఉండి నలిగిపోతూ కూడా యోబు గారు ఒక ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనే మనం చదువుకున్నాం. ఏమని చేశారు చూడండి. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. ఎవరన్నా మనస్ఫూర్తిగా కోరుకోండి దీన్ని, ఆమెనంటాను.
ఇప్పుడు మనస్ఫూర్తిగా మీరు దీన్ని కోరుకుంటే దేవుడు నన్ను నలిపేయాలి, కుదిపేయాలి, సిదిపేయాలి, దేవుడు నన్ను నిర్మూలన చేసి లేకుండా